నెంబర్ యాక్చువల్ గా నెంబర్ నోట్ చేసుకున్నారు పాపం. ఈ థర్డ్ నెంబర్ అయితే వాళ్ళది, వాళ్ళు ఒరిజినల్. ఒక్క నిమిషం అమ్మా, అయితే అయితే చెప్పలే ఆయన, ఈయనకు తెలుసు ఎక్కడ ఉన్నాడో కానీ చెప్పలేదు. ఏం మాట్లాడో చెప్తారు. యాక్చువల్ గా ఇది మనకి సైబర్ ఇవి జరుగుతుంటాయి కదా, వీళ్ళు కలవక ముందే ఆ సైబర్ది జరిగిందంట. సో అదేంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రెండింటిని యాడ్ చేసేసి వాళ్ళే చేశారేమో అన్న టైప్ లో ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా సోను సూద్ టీం వాళ్ళు నిజంగానే అప్రోచ్ అయ్యారంట. వీళ్ళకి చేయాల్సినవన్నీ చేసేసారంట. అంటే లైక్ అంటే ఆ టైంలో చేయాల్సినవన్నీ చేశారు. ఆ టైంకే వాళ్ళ పాప చనిపోవడం జరిగింది. తర్వాత ఫర్దర్ గా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఒక ఫ్లాట్ ఏదో ఇప్పించే ప్రయత్నం కూడా వాళ్ళ సైడ్ నుంచి ఏం చేయాలో అవి వరకు చేశారు. ఆమె ఏంటంటే ముందు జరిగిన వాటిని, ఆ ఫ్రాడ్ చేసిన వాటిని వీళ్ళని కలిపేసుకుంటున్నారు. సో అతను వేరు, ఆ ముందు ఫ్రాడ్ వేరు, ఇది సైబర్ కేసు అన్నమాట. సో అమ్మ ఇక్కడ విషయం ఏంటంటే, మీకు సోను సూద్ గారి సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు నిజంగానే హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళే. కాకపోతే బిఫోర్ మీరు ముందు కలిసింది అది సైబర్ కేసు అవుతుంది. అదే అమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు నిజంగానే మీకు హెల్ప్ చేయడానికే వచ్చారు. ఆ సోను సూద్ గారు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఫేక్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీ డబ్బులు తీసుకోలేదు. దానికి ముందు ఏదో సైబర్ కేసు జరిగింది. అంటే మామూలుగా సైబర్ డబ్బులు ఎలా పడితే అలా ఓటీపీలు చెప్పేసి డబ్బులు దొబ్బేస్తుంటారు కదా, అలాగే మీ దగ్గర ఏదో జరిగింది. వాళ్ళకి దానికి సంబంధం లేదు. వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏ హెల్ప్ చేయాలో చేశారు. ఇదేంటంటే పోలీసుల సైడ్ నుంచి వాళ్ళు కనిపెట్టాల్సిన కేసులు. ఏం హెల్ప్ చేయలే కదా సార్ వాళ్ళు మాకు. ఇది తప్పు చెప్పిన ఆయన ఖాళీ ఒక పిఎం సంచి, ఒక వీల్ చైర్. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కలిసి, అంటే ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యి మీకు ఏదో ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేశారంట. అబద్ధం సార్, అదంతా అబద్ధం. ఇల్లు ఇప్పించేది ఉంటే నా బిడ్డ 3 సంవత్సరాలు అని చనిపోయి, నేను చచ్చిపోయిన రోజే అంటే ఫోన్ చేస్తే చచ్చిపోని వెళ్ళి చచ్చిపోని మేమేం చేయాలి, మా ప్రయత్నం మేము చేసినామంటే సార్ అన్న ముందే మీరు 10 రోజుల ముందే మీరు ఎన్ని పైసలు పెట్టుకుంటే ఈ రోజు నా పిల్ల ఆపరేషన్ చేసి బతికేదంటే, ఇప్పుడు ఏం చేస్తాం, పోయింది కదా పోని, నీ కొడుకుని చదివిస్తాము, నీకు రూమ్ కిరాయి ఇస్తాము, మరి అది కూడా అన్ని చెప్పారు సార్. చెప్తే కూడా నేను సరేలే అన్నా అని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసేటప్పుడు అన్ని చిచ్చాప్, అందరివి ఫోన్లు చిచ్చాప్లు. చెప్పండి సార్. చెప్పండి సార్. హలో సార్. సార్ ఏం లేదు, అదే ఇష్యూ చెప్పుంటారు కదా. అది ఏంటంటే ఆమె వచ్చేసి ఇట్లా లైక్ జనాల మధ్యలో, మీడియాల మధ్యలోకి వచ్చేసి కొంచెం గోల్ చేస్తుంది అనమాట. అంటే నేను సార్తో, అంటే సార్ పేరు ఐడియా లేదు, సార్తో మాట్లాడినప్పుడు యాక్చువల్ గా అందరూ ముందు మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళే తప్పు అనుకున్నారు. సార్ క్లారిటీ ఇచ్చారు. అంటే అక్కడ జరిగిన తప్పుకి వాళ్ళకి సంబంధం లేదు, ఇంకా వాళ్ళే ఫేవర్ చేయడానికి చూసారని అయితే క్లారిటీ వచ్చింది. సార్ అంటే నాకు అర్థమైంది సార్. ఇందాక సార్తోనే మాట్లాడే నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సార్, మీ సైడ్ నుంచి మీరు ఒక్క క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుందేమో, ఒక ప్రెస్ మీట్ పెట్టో లైక్ ఎలాగోలా మేము ఇలా చేయాలనుకున్నాము, ఇలా చేసాము, మా సైడ్ నుంచి మేము చేయాలనుకున్నా చేసేసామని చెప్పి మీరు ఒక క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుందేమో అని. ఎందుకంటే ఆమె ఇక్కడతో ఆపేలాగా లేదు. ఎందుకంటే మీరు ఇలాగే చేస్తే మీరు బ్యాడ్ అయిపోతారేమని నా సజెషన్. ఎందుకంటే ఈ కాల్ చేయక ముందు ఇక్కడ అందరూ మీ తప్పు ఉందేమో అనుకున్నారు, అంటే వాళ్ళలో మీరు కూడా ఉన్నారేమో అలా అనుకున్నారు. కాకపోతే సార్ క్లారిటీ ఇచ్చారు, తర్వాత అర్థమైంది ఇక్కడ. అందుకే నేను మా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ పెట్టేసి అలా మీరు మీ క్లారిటీ మీరు ఇచ్చేసుకుంటే ఫర్దర్ గా మీకు ప్రాబ్లం ఉండదు అనేది నా సజెషన్, అంతే, ఏం లేదు.
ఆల్రెడీ మనం సీఏ గారు చెప్పాం మనం ఆల్రెడీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు కాదు ఇది ఒక 4 weeks back మీరేమన్నారంటే ఇప్పుడు ఆ అకౌంట్ బ్లాక్ చేయించి ఉమ్, ఆ అకౌంట్ లో బ్లాక్ చేసి పట్టుకోవచ్చు వాళ్ళు. ఉమ్.